ఒక అతను కోటీశ్వరుడు, వాళ్ళ అబ్బాయి ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఇంకొక అతను లక్షాధికారి, వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ లక్షణాలు ఉంటాయి, కానీ మిగతా టైంలో కలిసినే చేసుకుంటారు, ఆడుకుంటారు. కోటీశ్వరుడి బిడ్డ కాబట్టి పుస్తకాలు 2, లేకపోతే లక్షాధికారి బిడ్డ కాబట్టి పుస్తకం 1 ఉండదు కదా, చక్కగానే ఉంటుంది. పొత్తు అంటే అలా ఉండాలి. తెలుగుదేశానికి ఎక్కువ ఓటర్లు ఉన్నారు జనసేన బీజేపీతో పోల్చుకుంటే, కానీ బీజేపీ జనసేన లేకపోతే తాము గెలవలేమనినే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. అట్లాగే అసలు 31 సీట్లు చంద్రబాబు తెలుగుదేశం గెలిచేటట్టయితే వేరే పార్టీలకు ఇస్తారా? 8 పార్లమెంటు స్థానాలు ఉన్న, ఆఫ్టర్ ఆల్ 175 స్థానాల్లో 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు ఇచ్చారంటేనే గ్రహించాలి కదా తెలుగుదేశం కార్యకర్తలు. అది ఖచ్చితంగా మనం దెబ్బతిని ఉంటున్నాం కాబట్టి ఈ దఫా ఏ చిన్న అవకాశం కూడా కోల్పోకూడదని. కానీ భారతీయ జనతా పార్టీ కోసం ఆయన 4 అడుగులు తగ్గి సెటరేట్ చేస్తే, జనసేనతో 4 అడుగులు తగ్గి సెటరేట్ చేస్తే, వీళ్ళు మాత్రం అనవసరంగా చెడగొడుతున్నారేమో ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకపోతే జగన్తో కుమ్మక్కైపోయినట్టే అంటూ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరి కోసం మాట్లాడాలా? రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఉన్న పార్టీకి ద్రోహం చేసినవాడు. మరి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డటువంటి దేవినేని ఉమా ఏమయ్యాడు? బండారు సత్యనారాయణమూర్తి ఏమయ్యాడు? లేకపోతే కనుక ఆలపాటి రాజా ఏమయ్యాడు? వాళ్ళ గురించి కంటతడి పెట్టరే. సీట్లు దక్కనటువంటి సుగుణమ్మ బాధ పట్టదేమి? లేకపోతే అనపర్తిలో పోటీకి సంబంధించి ఏం బాధపడుతున్నారు? జనసేనకు సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోయినటువంటి చోట్ల వాళ్ళ సీట్ల గురించి వాళ్ళ గురించి మాట్లాడరే. రఘురామకృష్ణరాజు గురించి ఎందుకు మాట వస్తుంది అంటే, ఇక్కడ ఫైనల్గా పొత్తు ధర్మాన్ని వీడి, అంటే మేము పెద్దన్న పాత్ర పోషిస్తాం ఏ పార్టీలో ఉన్నా సరే అంటే అదే అతిశయమే ఇక్కడ దాకా తెచ్చింది. ఇంకా అతిశయం ఉంటుంది అనుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్య కూర్చుంటుంది.